హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మెరూన్ కలర్ బ్లౌజ్ మీద, ప్లెయిన్ బ్లౌజ్ మీద హాఫ్ పట్టు బ్లౌజ్, ఇది మరి ప్లెయిన్ కూడా కాదు, డిజైన్ చేస్తున్నాను. దీనికి ఆల్రెడీ పైపింగ్ అనేది ఇచ్చాను. నెక్స్ట్ నేను యూస్ చేసే డిజైన్ వచ్చేసి ఆ బ్లాక్ కలర్లో ఉంది కదా, ఆ బ్లాక్ కలర్ డిజైన్ని యూస్ చేస్తున్నాను. అది ఎప్పుడు నేను రెగ్యులర్గా వాడే డిజైనే, హెవీగా దాంట్లోనే యూస్ చేస్తాను. ఇక్కడ డిజైన్ రావాలంటే 1 నుంచి 0 మధ్యలో మనం పెట్టుకోవాలి. లాస్ట్ 0లో పెట్టుకుంటే అసలు స్టిచ్చెస్ అనేది రావన్నమాట. కొంచెం అటు ఇటుగా పెట్టుకోవాలి, కానీ అది చూడ్డానికి అది 0లో పెట్టినట్టుంది. నేను అలా పెట్టలేదు, మధ్యలో పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి విడ్త్ వచ్చేసి మనం లాస్ట్కి పెట్టుకోవాలి. 6 or 5 ఉంటుంది. టెన్షన్ వచ్చేసి 3 or 2 పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనము దీనికి ఎలా డిజైన్ చేయాలో చూద్దాము. దీనికి వచ్చేసి నార్మల్ పాదం తీసుకోవాలి. నేను ఇంతకుముందు చూపించాను కదా వీడియోస్లో, ఇలాంటి పాదాన్ని యూస్ చేసుకోవాలి. ఈ పాదంని నేను ఇంతకుముందు కూడా వీడియోలో చూపించాను, చాలా వీడియోస్లో. దీనికి యాక్చువల్గా ఫస్ట్ మిషన్ తీసుకున్నప్పుడే దీనికి ఇస్తారు, దాన్ని యూస్ చేసి కూడా మనం చేయొచ్చు. బట్ ఇదేమంటే మనకు బాగా కనిపిస్తుంది అనమాట, ఇక్కడ డిజైన్ పడుతుంది ఏమి అనేసని. సో ఇదైతేనే మనకు డిజైన్ వేసుకోవడానికి కానీ చూడ్డానికి కానీ బాగా మనకు విజిబుల్గా కనిపిస్తుంది అనమాట. సో మనము నెక్స్ట్ వచ్చేసి థ్రెడ్ని యూస్ చేయాలి. నేను వచ్చేసి దీనికి ఈ కలర్ థ్రెడ్ యూస్ చేస్తున్నాను. ఈ కలర్ థ్రెడ్కి పైపింగ్కి కొంచెం సెట్ అయిందనేసి ఈ థ్రెడ్ తీసుకున్నాను. యాక్చువల్లీ మిషన్ థ్రెడ్ యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే సిల్క్ థ్రెడ్ కూడా యూస్ చేసి డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డిజైన్ అనేది ఇంతకుముందు చూపించిన వీడియోస్లో కంటే ఇది అంటే సేమ్ డిజైనే, బట్ దానికి యూస్ చేసే కుందన్స్ అవి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంతే. ఇదైతే చాలా ఈజీ. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి నేర్చుకున్న వాళ్ళకి ఈ వర్క్ అనేది చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఇలా పెట్టాను కదా, మనం డిజైన్ని కూడా పైపింగ్ ఉంది కదా, పైపింగ్ చివరిగా పెట్టాను. దాన్ని ఇక్కడ ఎలా అయితే చూపించానో సేమ్ మీరు అలాగే దాన్ని యూస్ చేసి పెట్టుకోవచ్చు. మీరు ఒకసారి ట్రై చేస్తూ ఉంటే మీకు అలవాటైపోతుంది, వచ్చేస్తుంది అనమాట. కొత్తగా చేసే వాళ్ళకి కొంచెం డిజైన్ అటు ఇటు రావచ్చు. ప్రాక్టీస్ చేస్తేనే బాగా నీట్గా వస్తుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు నార్మల్ ప్లెయిన్ క్లాత్ మీద యూస్ చేసి కూడా మీరు డిజైన్ అంటే ఎడ్జ్లోకి పెట్టుకొని లేకపోతే లైన్ గీసుకొని వేసుకొని చేస్తే డిజైన్ అనేది మనం బ్లౌజెస్ మీద పర్ఫెక్ట్గా ట్రై చేయొచ్చు. సో ఈ విధంగా ఒకసారి 2 times నార్మల్గా హ్యాండ్తో మూవ్ చేసి స్టిచ్ పడిన తర్వాత మీరు నార్మల్గా కింద ప్రెషర్ ఫుట్ ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేస్తే ఫాస్ట్గా వెళ్తుంది. చూడండి, నేను ఇక్కడ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వేశాను. నేను ఎక్కడైతే అనుకున్నానో పైపింగ్కి కొంచెం పైకి రావాలి. సో నాకు డిజైన్ అనేది అలాగా పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఈ విధంగా మనము హ్యాండ్ ఫుల్గా వేసేసుకోవాలి డిజైన్ అనేది. ఈ తర్వాత ఈ విధంగా ఫాస్ట్గా డిజైన్ వేసేసుకోవాలి. ఫస్ట్ అయితే మాత్రం కొంచెం స్లోగా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నెక్స్ట్ మీరు పాదాన్ని మూవ్ చేస్తే ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. నేను ఇక్కడ మొత్తం డిజైన్ అనేది హ్యాండ్స్కి, నెక్కి అన్నిటికీ వేసేసాను. ఇది రౌండ్ అనేది ఇంతకుముందు వీడియోస్లో చూపించాను, ఆ వీడియోని ఒకసారి చెక్ చేయండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఫుల్ నెక్కి, హ్యాండ్స్కి మీరు బ్యాక్ సైడ్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేసుకోలేదు, నాకు కొంచెం ఇది హెవీగా అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి దీనికి కుందన్స్, రౌండ్ షేప్ వచ్చే బీడ్స్ ప్లస్ ఐ షేప్ కుందన్స్, ఈ 2 యూస్ చేసి నేను డిజైన్ చేస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, నేను ఏదైతే యూస్ చేస్తున్నానో అది చూపిస్తున్నాను మీకు. మీరు నెక్స్ట్ మీరు వేరే కూడా సెట్ చేసుకోవచ్చు, బట్ నేను ఇది చేశాను. నాకు డిజైన్ అయితే అవుట్పుట్ అయితే మాత్రం కొంచెం బెటర్గా వచ్చింది. ఇవి ఐ షేప్ కుందన్స్, ఫస్ట్ చూపించాను కదా వైట్ కలర్ది, అది ఐ షేప్ కుందన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి బీడ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇది రౌండ్ షేప్ కుందన్స్, ఇది రెగ్యులర్గా అందరూ ఎక్కువ వాడతారు.
ఇవి యూస్ చేసి నేను ఇప్పుడు డిజైన్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే హ్యాండ్కి యూస్ చేస్తున్నాను. హ్యాండ్ని నీట్గా ఈ విధంగా కింద పెట్టుకొని నీట్గా పెట్టేసుకోవాలి హ్యాండ్ని. నెక్స్ట్ మీరు గమ్ తీసుకొని మార్కర్ తీసుకొని మనకు హ్యాండ్ ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడ వరకు మీరు మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్స్ట్రా మనకు అవసరం లేదు. మనం మార్క్ చేసిన దానికంటే కొంచెం వెనక్కే పెట్టుకుంటే బెటర్. ఎందుకంటే మనం సైడ్ స్టిచ్ చేసేటప్పుడు అది సూది విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో గమ్ తీసుకొని ఈ విధంగా ఐ షేప్ కుందన్స్ ఏ విధంగా అయితే వస్తుందో నేను ఆ విధంగా గమ్ పెట్టుకుంటున్నాను. హెవీగా పెట్టుకోవద్దండి, అలా అని లైట్గా కూడా పెట్టుకోవద్దండి. కొంచెం మీడియంగా పెట్టుకోండి. ఎక్కువ పెట్టుకునేస్తే మనం పెట్టేటప్పుడు అది ఎక్కువ అయిపోయి గమ్ చుట్టూ వచ్చేస్తుంది అనమాట. సో మీడియంగా పెట్టుకుంటే, తక్కువ పెట్టుకుంటే ఊడిపోతాయి, అది 1 వాష్కి అట్లా. ఈ విధంగా ఫుల్గా పెట్టేసుకోవాలి మీరు. నేను చూపించాను కదా, అక్కడ ఎలా అయితే ఉందో అలా పెట్టేసుకోవాలి. సో ఈ విధంగా మొత్తం నేనైతే పెట్టేసుకున్నాను. అండ్ బీడ్స్ స్టిచ్ చేసేది చూపించలేదు, అది వీడియో ఎక్కడో స్కిప్ అయిపోయినట్టుంది. ఆ బీడ్స్ని కూడా స్టిచ్ చేసేసాను. ఇంతకుముందు వీడియోస్లో చూస్తే బీడ్స్ ఎలా స్టిచ్ చేసానో అది చూపించాను. దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వచ్చు. ఇది చాలా ఈజీ అనమాట. మగ్గం వర్క్ లాగా ఫినిషింగ్ అనేది మనకు నీట్గా వస్తుంది. ఇది ఓపిక పట్టి చేసుకుంటే మాత్రం మంచి మంచి డిజైన్స్, మంచి మంచి కలర్ కాంబినేషన్స్ చేసుకోవచ్చు. ఆ హ్యాండ్కి నేను ఈ విధంగా డిజైన్ చేశాను. ఆ రౌండ్ కలర్ కుందన్స్ వైట్ పెట్టి పైన బుట్టీస్ లాగా పెట్టాను కదా చిన్న చిన్నది, సేమ్ అలాగే 1 హ్యాండ్ అయితే ఫినిష్ చేసేసాను. సెకండ్ హ్యాండ్కి కూడా టోటల్లీ 2 హ్యాండ్స్కి అయితే ఫినిష్ చేసేసాను. 1 అయితే ఫుల్ ఫినిష్ చేశాను. సెకండ్ దానికి బీడ్స్ అన్ని స్టిచ్ చేయాలి, నెక్ కూడా స్టిచ్ చేసేసేయాలి. ఓవరాల్గా లుక్ అయితే ఈ విధంగా వచ్చిందనమాట. మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. ఇది మెరూన్ కలరే, హాఫ్ పట్టు మీద అయితే ప్లెయిన్ పైన అయితే లుక్ అనేది బాగా వస్తుంది. మ్యాక్సిమం ప్లెయిన్ మీద వేస్తేనే మనకు డిజైన్ ఏదైతే వేసామో అది మనకు నీట్గా ఫుల్గా బాగా కనిపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ని ఎలా డిజైన్ చేయాలో చూపిస్తాను. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మంచి మంచి వీడియోస్ అండ్ ఇంకా చాలా చాలా వీడియోస్ వస్తాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.